హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చార్ధామ్ యాత్ర వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని అంటే దీని ముందు వీడియోస్ చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్లో ముందు వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు గంగోత్రి, యమునోత్రి వీడియోస్ కంప్లీట్గా కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, పైన మంచు కొండలు కరిగి ఫ్రెష్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్న వాటర్ వస్తూ ఉంది. ఇక్కడ ఈ వాటర్ తాగినట్లయితే అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో, మినరల్ వాటర్ కూడా వేస్ట్ అనిపిస్తుంది, అంత బాగున్నాయి. సో ఇక్కడ మేము అందరూ గంగోత్రికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ చెప్పాను అనమాట. ఎవరు తప్పోయినా ఇది గంగోత్రి ఎంట్రన్స్లో ఉంటుంది ఈ పాయింట్, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి. కొంతమంది దగ్గర ఫోనులు లేవు, సో వాళ్ళందరూ కూడా అక్కడ ఏమైనా తప్పిపోతే కష్టం అని చెప్పి అక్కడికి వచ్చేయమన్నాను. తర్వాత మా ప్రయాణం గగ్ని అనే ఊరు వైపు సాగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పినట్టు మనం అనుకున్న టయానికి ఎక్కడా కూడా రీచ్ అవ్వలేం. అందువలన నేను మీకు చెప్పాను, మీరు వెళ్ళినట్లయితే హోటల్స్ ఎక్కడ కూడా బుక్ చేసుకోవాకండి. వెళ్ళేదారిలో ఎక్కడ మీకు టైం అయిపోతే, ఎక్కడ రాత్రి అయిపోతే అక్కడే నియర్ బై ఉంటాయి, అక్కడ చేసుకోండి అని. ఇదేంటంటే ఈ గగ్ని అనేది గంగోత్రికి ముందు వస్తుంది అనమాట. ఇక్కడ దాదాపు ఇక్కడికి కూడా ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మేము ఈ రూమ్ తీసుకున్నాం. ఇది హోమ్ స్టే. ఈ రూమ్కి మేము 2000 అనుకుంటా 2000 పే చేసాం. ఒక 3 మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. చూడండి, బెడ్రూమ్ తలుపు తీయంగానే మా టెంపో కింద ఉంది, పక్కనే గంగా నది పారుతూ ఉందన్నమాట. అదేవిధంగా కింద కామన్ స్టే కూడా ఉంది. మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది 10 మెంబర్స్ రూమ్లో ఉన్నారు, కొంతమంది 3 మెంబర్స్ రూమ్లో అలా ఉన్నారనమాట. సో ఎవరెవరికి కావాల్సినట్టు వాళ్ళు కన్వీనియంట్గా రూమ్స్ తీసుకున్నాం అనమాట. పైన ఒక 3-4 రూమ్స్ ఉంటే ఒక 3 మెంబర్స్ ఉండి మిగిలిన వాళ్ళందరూ కింద ఉన్నారు. సో చలి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చలి ఎక్కువగా ఉండడం వల్ల మనం నైట్ కూడా ఎక్కువసేపు ట్రావెల్ చేయలేం. ఇక్కడ ఏంటంటే మనకు 7:30 అయినా కూడా తెల్లగానే ఉంటుంది, తొందరగా పొద్దుపోదు. ఉన్నట్లుండి డే టైం కూడా క్లైమేట్ టక్కని చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఒకే రోజు ఎండని, మబ్బుని, వర్షాన్ని, అదేవిధంగా ఇలా ప్రశాంతమైన వాతావరణాన్ని, అన్ని రకాల టెంపరేచర్ని మనం చూడొచ్చు అనమాట ఈ 4 ధాముల్లో కూడా. సో మొత్తానికి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఈ లోపలికి రోడ్డు పట్టుకొని లోపలికి వెళ్తే ఒక చిన్న విలేజ్ కూడా ఉందంట. ఈ హోమ్ స్టే ఏదైతే ఉన్నామో అబ్బాయిది పక్కన ఒక 5 కిలోమీటర్స్లో విలేజ్ ఉందంట. కానీ ఇక్కడ మేమున్న లాస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టాను. అక్కడ ఈ హోమ్ స్టే ఏదైతే ఉందో చాలా చీప్ అనిపించింది నాకు. 10 lakhs అంట. సో 10 lakhs హ్యాపీగా ఒక చిన్న గుడి చేసుకుని ఉన్నా కూడా ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అలా వెళ్ళేసి రావచ్చు అని అనిపించింది అనమాట. వెళ్ళి హ్యాపీగా ఒక 1 వీక్ అలా కొండలు, ప్రవాహం, గంగా ప్రవాహం మధ్య అలా ఉండేసి రావచ్చు అనిపించింది. కానీ ఆ వాతావరణాన్ని మనం సెట్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. మొత్తానికి చాలామంది ఇది సాహసయాత్ర అని చెప్తారు, కానీ సాహసయాత్ర అని చెప్పినా కూడా మనం ఈజీగా చేయగలం. సో చాలామంది వీడియోల్లో భయపెడుతూ ఉంటారు, అలా భయపడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకపోతే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా ఒక 1 వీక్లో తిరిగి వచ్చేయచ్చు అని చెప్పి మీ ట్రావెల్స్ వాళ్ళు చెప్తారు, కానీ ఆ 1 వీక్లో వాళ్ళు అన్నీ చూపించలేరు. 1 వీక్ అంటే మేమేం చేయాలి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని అంటారంట. అంటే మీరు తనీగా సపరేట్గా బుక్ చేసుకొని వెళ్తే. సో అది మాత్రం మీరు గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళతో మీరు ఏదైతే కమిట్ అవుతారో ఖచ్చితంగా డేస్ ఎక్కువైనా కూడా మాకు అన్నీ చూపించి తీసుకురావాలి అని చెప్పి మీరు కమిట్ చేసుకోండి. డేస్ ప్రకారం మీరు బుక్ చేసినట్లయితే వాళ్ళు మాతో వచ్చినప్పుడు మాకు దారిలో ఒక హరిద్వార్లో బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు కనిపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే 7 daysలో మొత్తం చూపించేస్తామని తీసుకొచ్చారు. దూరం నుంచి గంగోత్రి చూపించారు, దూరం నుంచి యమునోత్రి చూపించారు, కేదార్నాథ్, బద్రీనాథ్తోనే టైం అయిపోయింది అని చెప్పారు. సో అలా మనం చెప్పలేమన్నమాట. ఆ ట్రాఫిక్ని బట్టి, ఆ వెదర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొండల ప్రాంతాల్లో
ఒక 100 కిలోమీటర్లు పోవాలన్నా మనకు చాలా టైం తీసుకుంటుంది. అదే మనకు హైవేలో అయితే సరైన వెళ్ళిపోతాము, చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల మీరు సపరేట్గా పోవాలనుకున్న వాళ్ళు డేస్ని కొంచెం ఎక్కువ చేసుకునే మీరు టికెట్లు బుక్ చేసుకోండి, ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ. ఒక్కొక్క దామ్కి 2 డేస్ మినిమం కావాలి, ఒక్కొక్కసారి 3-4 డేస్ కూడా పట్టచ్చు. ఇదనమాట హోమ్సే వాళ్ళ పేరు. గంగానియా, నాకు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు. ఇక్కడ ఈ అబ్బాయి అన్నాడు చూసావా, నాకు ఎందుకో ఈ అబ్బాయి ప్రణవ్లా అనిపించాడు. అసలు నిజంగా ఎంత హార్డ్ వర్కరు. ఈ అబ్బాయిని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. అప్రాక్సిమేట్గా ఒక 30 to 35 ఉండొచ్చు అబ్బాయికి. అసలు ఎంత హార్డ్ వర్కర్ అంటే అంత కష్టపడే వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు ఇష్టం. నైట్ 2 o'clock వచ్చినా కూడా వాళ్ళందరికీ రూములు లేకపోయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే మా రూమ్ పక్కన వరండా ఉంటే ఆ వరండాలో అందరికీ బెడ్లు వేసి ఇంతలా రగ్గులు ఇచ్చి హెల్ప్ చేశాడు. అంటే మా దగ్గర వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోలేదనమాట, ఎందుకంటే వేరే దారి లేదు. ఆ ఊర్లో వెహికల్స్ ఆపేస్తారు, అక్కడ తప్పకుండా మనం స్టే చేయాల్సి ఉంటుంది. రండి కిచెన్లోకి వెళ్దాం. అది మూత తీసుకో. మా వాళ్ళు ఎలా చేస్తారు అడిగారు కదా, ఒక్కరోజు కూడా చూడలే. మొత్తం వెజిటబుల్స్ అన్ని ఏంది ఇదే కర్రీనా ఏందా, ఫ్రై ఇదా వీళ్ళు ఏంటంటే ముందే ప్రిపేర్ చేస్తారనమాట ఇడ్లీకి అన్నిటికి. ఎప్పుడైనా ఒకరోజు కంప్లీట్ గా వీళ్ళ కోసం స్పెండ్ చేసి చూపిస్తారు. సో మీరు చాలా మంది అడిగారు మీరు ఎలా వంట చేసుకుంటారు అని. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మా వాళ్ళు చేసేస్తారనమాట. ఇప్పుడు చూసిన కర్రీ క్యాప్సికమ్ మసాలా కర్రీ, టమాటా అన్నీ వేసేసి చాలా టేస్ట్గా కూడా చేశారు. ఇంకొకటి ఏంటంటే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొచ్చుంటారు అనమాట. తిరగమాత ఒక దానిలో వేసేసి తాళింపు ఒక బాటిల్లో పోసుకొచ్చి ఫ్రై చేయాలి, తొందరగా కుక్ అవ్వడానికి అవసరం అవన్నీ కూడా చేసుకొచ్చేస్తారనమాట. అందువల్ల మా కుకింగ్ ఈజీ అవుతుంది. సో ఇతను నేను కాఫీ అడిగాను, పెట్టిస్తా అన్నాడు. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా, ఎంతమంది కాఫీ కావాలో చెప్తాను అని చెప్పాను. తర్వాత మేడం ఈ లోపల వెనకాల రూములు చూద్దురు రండి అంటూ ఉన్నారు. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వాయిస్ తీసేసాను, ఎందుకో మళ్ళీ వాయిస్ ఏమి మాట్లాడాలని సెట్ చేద్దామంటే ఆ పర్టికులర్ వీడియో నాకు ఎక్కడో ఎతకడం కష్టమైంది. సో అందువల్ల నేను వాయిస్ చెప్తున్నాను అనమాట. సో రండి అటువైపు వెళ్దాం. ఇక్కడ సూపర్ ఉంది. ओ वो अच्छा है, वो व्यू पॉइंट वो क्या कैंप पॉइंट पట్టుకో తెలుసుకోండి. ఈ అబ్బాయి అనమాట హోటల్ అబ్బాయి. నిజంగా ఎంత హంబుల్గా ఉన్నాడు, మా ప్రణవ్ లాగా ఉన్నాడు, క్రికెట్ లాగా ఉన్నాడు. I'm telling you are like my son. I'll show my son photo. He's like that. The way he చాలా మాట్లాడడం కానీ సర్వీస్ సూపర్ ఎక్సలెంట్. స్క్రోలింగ్లో తన నెంబర్ ఇస్తా, ఇన్ కేసు ఎవరైనా ఇక్కడ ఆగితే ఆ హోటల్లో స్టే చేయిస్తాను. ఆడగాదు ముందు అనుకుంటా, వదిలే వాళ్ళ ఇటాడు చూడు. మనం ఇట్టాడు తెచ్చుకుంటే ఆడ బస్సు ఆపేస్తే అక్కడ ఉండొచ్చు కదా. వ్యూ పాయింట్ అది విజయ్. సాయంకాలం కాబట్టి కాఫీ తాగా, టీ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగా. ఇది వేరు కదా రూమ్ లేకుండా తీసుకోవడం. జామ చెప్తుంది.
జామ చెట్టు అవును. అది ఎట్టా ఎవరికి టీ కావాలో చెప్పేద్దాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఆ టెంట్లు ఏది పక్కన చూడండి, ఎవరో ఒక ఆయన పాత్రలు తోముతూ ఉన్నాడు గంగా నది ఒడ్డున. ఇక్కడ టెంట్లు లాగా ఉన్నాయి కదా, వాటిలో ఏంటంటే లోపల చలి లేకుండా మొత్తం బెడ్లు రగ్గులు వేసేసి అవి కూడా రెంట్కి ఇస్తారనమాట. అవి కొంచెం తక్కువకి ఇస్తారు. ఇంకా రూమ్ లేనప్పుడు ఏం చేస్తారు, తప్పకుండా దానిలోనే ఉండాల్సిందే. మేము కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి టెంట్లలోనే ఉన్నాం. ఒక టెంట్ వచ్చి 3000 తీసుకున్నారు, ముగ్గురు పడుకోవచ్చు, అలా ఉండిందనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 6 నెలలే కాబట్టి 6 నెలల్లో వీళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. హోటల్ రూమ్స్ మాత్రం నాకు కొన్ని దగ్గర అయితే చాలా రీజనబుల్ అనిపించాయి. సత్తా ఉంది, ఉప్మా తీయమ్మా. కత్తిలే నరకడానికి తీసుకొచ్చినావు, ఒక కత్తి కదా అదే. ఉప్మా ఉప్మాకి ఏమేమి చేసుకొచ్చినావా? పప్పులు అన్ని పప్పులు వేసుకొని వచ్చేసినావు ఒకేసారా? వేసుకొని వచ్చిన నీళ్ళలో పోసి రవ్వ పోసి కలిపి తెరిలింది అనుకో, అప్పుడు ఈ రవ్వ పోసేసి అన్ని రెడీ కలిసేస్తే ఇడ్లీ అన్ని చూపించాల్సిందే వాళ్ళమ్మా. ఇడ్లీ నేను చూపించాల్సింది ఇడ్లీ. సాంబార్ పౌడర్ అన్ని రెడీమేడ్ చేసేసి టగటగన వేసేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు అయ్యేది? తెరిలింది అనుకో, ఈ పోసేస్తే ఉడికిపోద్ది. ఇంక నీకు నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ ఇంకేం చేయాలి కానీ గబాను లేట్ అయిపోతుంది. మొత్తం మా వాళ్ళంతా కూడా 5 రైస్ కుక్కర్లు మేనేజ్ చేస్తారనమాట. 5 రైస్ కుక్కర్లో 1 గంట టైంలో మొత్తం అన్ని అన్నము కర్రీ అంతా ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టేసుకునేవాళ్ళు. సో నేను మొద్దున టైం చెప్తాను, 6 కల్లా రెడీగా ఉండండి అంటే పాపం 6 కల్లా రెడీ అయిపోయేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే నేను బస్సు తీసుకొని ఉంటే ఇంత కష్టం అయ్యేదేమో కాదు. బస్సు దొరకలేదు కాబట్టి టెంపో తీసుకున్నాం కాబట్టి లగేజ్ అంతా కూడా రోజు దించడం, దాన్ని పైకి ఎక్కించడం, దీంతోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇది అక్కడ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి చూడండి, హోమ్ స్టే, ఇది భాగీరథి రివర్ వ్యూ అనమాట. సో అక్కడున్న ఫస్ట్ నెంబర్ అబ్బాయిది అనుకుంటా, ఆ నెంబర్ కావాలంటే నోట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఈరోజు నూడిల్స్లో నూడిల్స్ లాగా కాకుండా వేరే ఏదో చేసి దానిలో ఏదో మిక్స్ చేశారు, అది బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట నాకు. సరే నేను టైం వేస్ట్ అవుతుంది, దీనిలో తిందాము, టెంపోలో తిందామని ఎత్తుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్.